అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనముగా మార్చినటువంటి 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 1వ పాఠం చెప్పుకున్నాం. అలాగే 2వ పాఠంలో కూడా 1, 2 సెషన్స్లో బతుకు గంప అనే పాఠాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం 3వ సెషన్లో పాఠ్య భాగంలోనున్నటువంటి 3వ విభాగాన్ని చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం. 3వ విభాగము, పేజ్ నెంబర్ 18. ఒకరోజు మాటల మధ్యలోన కొడుక్కి బాగోలేదమ్మా అంది. నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందట సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తూ చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటితోవా పట్టింది. రచయిత్రి ఎల్లమ్మతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎల్లమ్మ ఒకరోజు తన కొడుక్కి ఒంట్లో బాగలేదని చెప్పింది. అప్పుడు రచయిత్రి, నీకు అంత పెద్ద వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అని అడిగితే అప్పుడు ఆమె, ఇది ఇప్పుడు మాట కాదమ్మా, 15 ఏళ్ల క్రితము మాట, 15 ఏండ్లు అని ఆ అనంతపురము ఆ పరిసర ప్రాంతాల్లో ఆ విధంగా మాట్లాడతారమ్మా. 15 సంవత్సరాల క్రితం మాట. ఈ బాలుడు ఏటిలో వచ్చాడు. మాది ఏటి పక్కనే ఉన్నటువంటి ఊరు కదా. మా ఊరిలో చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఆ పిల్లవాడిని రక్షించి గట్టు మీద కూర్చోబెట్టారు. అప్పుడు ఆ బాబుని ఎవరో తీసుకువెళ్ళడానికి ముందుకు రాలేదు. చూస్తూ చూస్తూ ఎలా ఉండిపోయేది అని నేనే ఆ బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళి నా పిల్లలతో పాటే చదివించి బాగా పెంచాను. ఆ పిల్లవాడే పెరిగి పెద్దయ్యి 10వ తరగతి వరకు చదివి పాస్ అయ్యాడు. ఇప్పుడు మా ఊరిలో కండక్టర్ ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు అని రచయిత్రితో ఎల్లమ్మ చెప్పినటువంటి పేరా ఇది అని తనను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఎల్లమ్మ. ఎల్లమ్మ వెళ్ళిన తోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లు అమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరు పాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఈ విధంగా ఎల్లమ్మ రచయిత్రి గారి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ రచయిత్రి ఆ ఎల్లమ్మ వెళ్తున్నటువంటి వైపే చూస్తూ అలా నిలబడిపోయింది. ఇంచుమించు ఎల్లమ్మ లాంటి ఎంతోమంది వ్యక్తులు పళ్ళు అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు కదా. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పొట్ట కోసం నిరంతరము కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం అంటే పగలంతా కష్టం చేస్తూనే ఉంటారు. ఎప్పుడో పోని ఎల్లమ్మకు తినడానికి రచయిత్రి ఏదో ఇస్తే ఆమె లడ్డు,
మైసూర్ పాకో కారం బూందో ఇస్తే అది కొంగును కట్టుకొని వా తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందే తప్ప ఆమె తినదు. తినవే నీకెవరు పెడతారు అని అంటే, చిన్నపిల్లలకి ఎవరు పెడతారమ్మా అంటూ వాళ్ళ పిల్లలకి వెళ్తుంటుంది. అప్పుడు రచయిత్రి ఎల్లమ్మ వెళ్ళిన వైపే చూస్తూ, ఎల్లమ్మ లాంటి ఎంతోమంది పళ్ళు అమ్ముకుంటూ జానడు పొట్ట కోసం, పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని రోజంతా కష్టం చేస్తూనే ఉంటారు కదా. ఏదో వెళ్ళేటప్పుడు చిన్న లడ్డు, చిన్న మైసూర్ పాకు, కొద్దిగా కారం బూందో ఇస్తే అది కూడా ఎల్లమ్మ తినకుండా ఆమె కొంగును కట్టుకొని ఆమె పిల్లలకు తీసుకెళ్తూ ఉండేది. ఇవి తినవే అని రచయిత్రి ఎల్లమ్మతో అంటే, పిల్లలకి ఎవరు పెడతారమ్మా అని ఎంతో ప్రేమతో ఆ యొక్క తినుబండారాలని కొంగులో కట్టుకొని వారి పిల్లలకు తీసుకెళ్తూ ఉండేది. తర్వాత పేర చూద్దాం. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంటుందమ్మా అని అంటుంది. అప్పుడు ఇంత కష్టపడుతున్నావు కదా, నీకేమైనా కష్టం అనిపించదా అని అంటే, మనిషి పుట్టిన తర్వాత కష్టం ఎందుకు ఉండదమ్మా? మనిషి అన్నాక పుట్టినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉండాలి. సుఖంగా ఉంటే మనకి, మన పిల్లలకి, మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి ఎలా మనం ఆహారం పెట్టగలం? వారికి పెడితేనే మనకు సంతృప్తి ఉంటుందని ఎల్లమ్మ చెబుతూ ఉంది. ఈ బతుకు గంప పాఠంలో చివరి పేర, ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించి ఆలోచనలు నన్ను గందరగోళ పరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి, వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాటిని గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఎల్లమ్మ వెళ్ళిపోతుంటే ఎందుకు గందరగోళంగా అనిపించిందో. ఎందరో రచయిత్రి చుట్టూ ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ మంచి ఖరీదైనటువంటి చీరలు, బట్టలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. మంచి మంచి విందు భోజనాలకి, వినోదాలకని ఎక్కడికెక్కడికో వెళ్తారు. కానీ ఎప్పుడూ వారి జీవితంలో శాంతి అనేది ఉండదు. ఏవేవో ఊహించుకుంటారు. ఆ పని అవ్వకపోయేసరికి జీవితాంతము బాధపడిపోతూనే ఉంటారు. అటువంటిది ఏనాడు కూడా ఎల్లమ్మ సుఖమన్న మాట కానీ, ఆనందమన్న మాటే తప్ప ఎప్పుడు కూడా ఎల్లమ్మ తన మనసులో బాధపడినట్లు కానీ, ఆ దుఃఖం గురించి ఆలోచిస్తున్నట్లు కానీ కనిపించలేదు. వారి కుమారులకి ఆకలితో ఉన్న, తన భర్త పట్టించుకోకపోయినా, తన కుటుంబ సభ్యులు సరిగ్గా చూడకపోయినా, తన పిల్లల కోసం నిరంతరము కష్టపడుతూ జీవిస్తూ ఉన్నటువంటి ఆమె ఎల్లమ్మ. ఆ క్షణం నుంచి ఎల్లమ్మ వారందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. ఈ లెక్చరర్స్ కావచ్చు,
టీచర్స్ కావచ్చు, ఈ బ్యాంక్ క్లర్క్ కావచ్చు, వాళ్ళందరికంటే ఉత్తమురాలు ఎవరు అని అంటే రచయిత్రి దృష్టిలో ఎల్లమ్మని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు? చూడండి, ఆలోచించండి, చెప్పండి అని కొన్ని ప్రశ్నలు మనకి ఉన్నాయి. ఒకటో ప్రశ్న, పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది? పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది? రెండవ ప్రశ్న, ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? ఎల్లమ్మ గురించి ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? పిల్లలు పాఠం విన్నారు కదా? ఇవి చేయండి అనే విభాగంలో అవగాహన, ప్రతిస్పందన క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి. 2, పాఠానికి బతుకు గంప శీర్షిక సరిపోతుందా, ఎందుకు? ఇది మీరు మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. చూడండి, అపరిచిత పద్యాన్ని ఇచ్చారు, కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇవి మనకు పరీక్షల్లో పడే అవకాశం ఉంటుంది. దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన కృషివలుడు పుస్తకం నుంచి మనకి ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. గనిమల తుంగకున్ గరిక కాడల కల్లిన సాలెగూళ్ళ సన్నని పటికంపు మంచుపడి నానెపు ముత్తె సరాల పోలికన్ కొనుగొని రమ్యమయ్య రవికాంతుల దేలుచు నిట్టి భావమోహనపు విసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మికన్ దువ్వూరి రామిరెడ్డి గారు రాసినటువంటి ఈ యొక్క పద్యంలో ప్రశ్నలు వేయడం జరిగింది. చూడండమ్మా. ముత్యాల సరంలా ఏం కనబడుతుంది? ఒకటో ప్రశ్న, ముత్యాల సరంలా ఏం కనబడుతుంది? జవాబు, సాలెగూళ్ళ సన్నని పటికంపు మంచు పడిన నాణెము కనబడుతుంది. రెండవ ప్రశ్న, కవి రైతుకి ఏమని చెప్పాడు? కవి రైతుకి ఏమని చెప్పాడు? సూర్యకాంతి ఎలా అయితే వెలుతురులో ఉంటుందో నీ జీవితం కూడా తేజోమయంగా ఉంటుందని కవి రైతుకు చెప్పాడు. మూడవ ప్రశ్న, సాలెగూడు వేటికి అల్లింది? సాలెగూడు వేటికి అల్లింది? జవాబు, తుంగకు గరిక కాడలకి తన దారాలతో సాలెగూడు అల్లింది. నాలుగవ ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఇది మీరు సొంతంగా తయారు చేయవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేయవచ్చు. ఉదాహరణకి, ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు అని అడగొచ్చు. చివరిలో ప్రశ్నార్థకం పెట్టాలమ్మా, సరేనా? ఈ అనే అంశంలో క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ సెక్షన్లో ఈ యొక్క గద్యాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుందాం. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చెలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు కొల్లగట్టాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లో, మరికొందరు మురికి కూపాలు లాంటి గుడిసెల్లోనే ఎందుకు ఉండాలి అని అతి చిన్న వయస్సులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని
ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవాడు. తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడలేదు. ఖాళీ సమయాలలో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడేవాడు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం సాధ్యము కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశాడు. ఈ ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో ఆర్థిక సహాయం చేశారు. తరువాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తి గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అతడే సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దు బిడ్డగా, లోక్ నాయక్గా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ్ గారు. తన యొక్క ఆదర్శ బాల్యం నుంచి ఈ యొక్క పేరా మనకి ఇవ్వడం జరిగింది. ఈ పేరాలో మనకి కొన్ని ప్రశ్నలు కూడా మనకి ఇచ్చారు. పేరా కింద మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. దానికి జవాబులు కూడా మనం తెలుసుకుందాం. 1వ ప్రశ్న, జయప్రకాష్ నారాయణ్ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు? జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు? జవాబు, ఒక దేశపు స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాలు అంటే భేదాలు గురించి ఆలోచించేవాడు. 2వ ప్రశ్న, ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏమిటి? ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏమిటి? జవాబు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసం ఇవ్వడం వలన ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ ఆగిపోయింది. 3వ ప్రశ్న, నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? బట్టల షాపుల్లో. జవాబు, బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటళ్లలో పనిచేసి ఆర్థిక ఇబ్బందులను అధిగమించాడు. 4వ ప్రశ్న, పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇది మీరు సొంతంగా రాయాలి. అర్థవంతమైనటువంటి ప్రశ్నను మాత్రమే రాయాలి. మీరు ప్రశ్న రాసి చివరిలో ప్రశ్నార్థకాన్ని కూడా పెట్టాలి. ఉదాహరణకు ప్రశ్నకు జవాబు, 4వ ప్రశ్నకు జవాబు, జయప్రకాష్ నారాయణ గారు ఎంఏ ఎక్కడ పూర్తి చేశారు? జయప్రకాష్ నారాయణ గారు ఎంఏ ఎక్కడ పూర్తి చేశారు అని చివరిలో ప్రశ్నార్థకం ఇచ్చి ఈ విధంగా కూడా మీరు ప్రశ్నించవచ్చు. అర్థమైంది కదా? మిగతా వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, పదజాలము, మిగతా అంశాలన్నీ కూడా తరువాత సెషన్లో మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎందుకంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.